గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా 12 స్కందాల్లో 2 స్కందాలు పూర్తి చేశాం. ఇదివరలో మనం ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు కేవలం అర్థం మాత్రమే చెప్పుకుంటున్నాం. శ్లోకాన్ని విడిచి ప్రవచన రూపంగా చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా 2 స్కందాలు పూర్తి చేసాం. 3వ స్కందంలోని 50 భాగాలు పూర్తి చేసాం. ఈ రోజున 51వ భాగం చెప్పుకుందాం. హిరణ్యాక్షుడు చనిపోవటం మనం చెప్పుకున్నాం. నిన్న నేల మీద పడి పళ్ళు కొరుకుతూ ప్రాణాలు విడిచాడు వాడు. ఆ నేల మీద పడిన రాక్షసుణ్ణి చూసి బ్రహ్మాదేవతలందరూ కూడాను ఆశ్చర్యపడ్డారు. ఇటువంటి అవస్థను ఎలా పొందగలిగాడా అని మనసులో వాళ్ళు ఆశ్చర్య పొందుతూ ఏమనుకున్నారంటే, యోగి పుంగవులు ఎంతో తపస్సు చేసి యోగ మార్గం ద్వారా మనస్సును నిగ్రహించి ఏకాగ్ర చిత్తంతో ఏ మహానుభావుణ్ణి తమ హృదయాల్లో ధ్యానిస్తూ పదిలపరుచుకుంటారో ఆ దేవదేవుడి యొక్క చేతి దెబ్బతిని ఆయన ముఖార విందాన్ని చూస్తూ ప్రాణాలు విడిచాడు వీడు. యోగులు ఏంటి, వాళ్ళ మనసులో చూస్తారు. వీడేంటి, ప్రత్యక్షంగా ఆయన్ని చూస్తూ ప్రాణాలు వదిలాడు. ఎంత ఉత్తముడు కదా వీడు, వాళ్ళు భావించారు అలా. శ్రీమన్నారాయణుడి యొక్క ద్వారపాలకులైన జయ విజయుల్లో వీడు ఒకడు కాబట్టి మినుంద్రుల శాపం వల్ల రాక్షసులై జన్మించినప్పటికీ విష్ణువు చేతిలో ఇప్పుడు మరణించడం చేత వైకుంఠాన్ని నిత్య నివాసం చేసుకుంటాడు ఇహ వీడు. బ్రహ్మాదేవులు ఈ విధంగా అనుకుని ఆశ్చర్యపడి పరమ పవిత్రమైన శరీరాన్ని ధరించినవాడు, వికసించిన కమలాల్లాంటి కన్నులు గలవాడు, దేవతల్ని మునుల్ని యోగుల్ని రక్షించడంలో సమర్థుడైన వాడు, రాక్షసులనే ఏనుగులను శిక్షించడంలో సింహం వంటి వాడు అయిన స్వామిని సందర్శించుకున్నారు. అలా సందర్శించి వాళ్ళు, ఓ కమలాక్ష, నువ్వు సర్వజ్ఞుడవి, ఈ లోకంలో ప్రాణుల రహస్యాలన్నీ కూడా నీకు తెలుసు. అలా తెలుసుకుని అసూయతో పగబట్టిన ఈ సుర విరోధిని సంహరించావు కాబట్టి ఇక అందరికీ శుభం కలుగుతుంది అని ఆయనకి వినమ్రులై వినుతించారు. ఈ విధంగా యజ్ఞ విరాహమూర్తి అయిన హరి దేవతా విరోధి అయిన హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత బ్రహ్మాది దేవతలు మునుల సమూహాలు ఆయన్ను కొనియాడగా ఆ సంస్థులకు వాళ్ళు చేసిన సంస్థుతులకు భగవంతుడు అంతరంగంలో ఎంతో సంతోషించి ఆ పెంపొందిన సంపూర్ణ మంగళ మహోత్సవ సందర్భంలో అందరినీ కూడా కరుణార్ద్ర దృష్టిలతో తిలకించాడు. అలా తిలకించే దేవదేవుడు వైకుంఠానికి వేయించేశాడు వరాహ రూపాన్ని వదిలి. అద్భుతంగా దేవదుందుబులు మోగాయి. భూలోకంలో పూలవాన కురిసింది. అంతటా హోమకుండాల్లో మళ్ళీ అగ్నులు తేజరిల్లాయి. ఆ శుభ సమయాన సూర్యచంద్రులు తమ సహజ కాంతులతో ప్రకాశించారు. అంటే వీళ్ళందరినీ వాడు, ఆ హిరణ్యాక్షుడు, అంటే హోమాలు జరగనివ్వకుండా, సూర్యుడు ప్రకాశించకుండా ఇంతగా చేశాడనమాట. ఈ విధంగా బ్రహ్మదేవుడు దేవుడు దేవతలకు చెప్పిన ఈ పవిత్ర చరిత్రాన్ని మైత్రేయుడు విదురుడుకు చెప్పాడు. దాన్ని సుఖయగేంద్రుడు పరీక్ష నరేంద్రుడికి చెప్పాడు అని సూతుల వారు సౌనకాది మహాములకి చెప్పారు. ఎంత లింక్ ఇది మనం అప్పుడప్పుడు గుర్తు చేస్తాడు వ్యాస భగవానుడు. ఎవరెవరికి చెప్తున్నారు ఇదంతా అసలు కథ? మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు. ఏ కథ చెప్తున్నాడు? బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పిన కథ చెప్తున్నాడు. అయితే ఇదంతా ఈ భాగవతంతా ఎవరెవరికి చెప్పారు? పరీక్షణ మహారాజుకి
సుఖయోగి చెప్పాడు. ఆ పరీక్షను మహారాజుకు సుఖయోగి చెప్పిన వృత్తాంతాన్ని సూతుడు శౌనకాది మహాములకు చెప్తున్నాడు. అది కథ. ఈ విధంగా మైత్రేయుడు చెప్పగా విని విదురుడు చాలా సంతోషించాడు. పాపాలను పారద్రోలే ఈ చరిత్రం చదివినా విన్నా లోకులకు విశేష కీర్తి, విష్ణు పాదాల పట్ల భక్తి, ఇహపర సుఖాలు తప్పకుండా లభిస్తాయి. ఇది ఫలశ్రుతి అన్నమాట ఆఖర్లో అని చెప్పి మళ్ళీ సూత్ర మహర్షులతో ఇలా అన్నాడు. ఈ విధమైన హిరణ్యాక్షుని కథ విన్న పరీక్ష నరేంద్రుడు సుఖయోగేంద్రుడిని చూసి, మునీంద్ర, హిరణ్యాక్షుడు వధింపబడిన తర్వాత లోకం ప్రశాంతమై సమస్థితిని పొందిన సంగతి, స్వయంభూ మనువును సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు పశుపక్షాది జంతువులను సృష్టించడం కోసం ఎన్ని మార్గాల్ని కల్పించాడో మహాభాగవత వరేణ్యుల్లో అగ్రగణ్యుడైన విదురుడు శ్రీకృష్ణుడికి అపకారం తలపెట్టిన దుందుడులైన ధృతరాష్ట్రుని కొడుకులను విడిచిపెట్టి వెళ్ళినట్లు చెప్పావు కదా. ఆయన తన తండ్రి అయిన వేదవ్యాసునితో సమానుడై మనస్సు, వాక్కు, కర్మ సమస్తము కృష్ణునిదే సమర్పించిన భగవద్భక్తులను అనురక్తితో ఆరాధిస్తూ పుణ్యతీర్థాలు సేవిస్తూ ఎంతో మనోవకాశాన్ని పొంది మనసులో నుంచి పోయిన కల్మషం గలవాడై దురిత దూరుడై విదురుడు మైత్రేయ మహాముని ఇంకా ఏమని ప్రశ్నించాడయ్యా? అవన్నీ విశదీకరించి చెప్పు అనగానే ఆ నరేంద్రునితో మునీంద్రుడు ఇలా అన్నాడు. పవిత్రమైన మనస్సు గల ఆ విదురుడు మహాముని మైత్రేయుడిని చూసి, మహాత్మా, సమస్త సృష్టికి కర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ప్రజా సృష్టి కోసం ముందుగా ప్రజాపతులను సృష్టించాడు కదా. ఆ తర్వాత ఇంకా ఏమి సృష్టించాలని తన మనసులో అనుకున్నాడు. ముందుగా సృష్టించిన మరీచి మొదలైన ముళ్ళు బ్రహ్మదేవుని ఆదేశానుసారం లోకాలన్నింటినీ ఎలా సృష్టించారు? సమస్త లోకాల్లోనూ పేరునెక్కిన ప్రజాపతులు సతీసమితులై ఏమేమి సృష్టించారు? అలా కాకుండా భార్యలు లేకుండా స్వతంత్రంగా కీర్తివంతులైన ఆ ముళ్ళు ఏమి సృష్టించారు? మైత్రేయ, వారందరూ కలిసికట్టుగా సమైక్యమే ఏమేమి సృజించారు? ఇవన్నీ వివరంగా చెప్పవయ్యా. ఇలా ప్రశ్నించిన బుద్ధిరుడితోటి మైత్రేయుడు చెప్తున్నాడు, భగవంతుడు జీవులకు అగోచరుడు. ఆ పురుషోత్తముడు యోగమాయా సమేతుడు. ఆయన కాలస్వరూపుడు, అంచేత ఆయన నిర్వికారుడు. ఆ జగన్నివాసుడు ఆదికాలంలో లోకాలను ఎలా సృష్టించేది అని తీవ్రంగా ఆలోచించాడు. ఆ ఆలోచన ఫలితంగా సత్వము, రజస్సు, తమము అనే 3 గుణాలు పుట్టాయి. ఆ గుణత్రయంలో రజోగుణం నుండి మహత్తత్వం పుట్టింది. ఆ మహత్తత్వం నుండి 3 గుణాలు అంశాలు కలదైన అహంకారం పుట్టింది. ఆ అహంకారం నుండి పంచతన్మాత్రలు పుట్టాయి. వాటి నుండి పంచభూతాలు పుట్టాయి. ఇవే సమస్త సృష్టికి కూడా కారణమయ్యాయి. ఆ పంచభూతాల్లో ఏ ఒక్కదానికి ప్రత్యేకంగా లోకాల్ని సృష్టించడానికి సమర్థత కలగల. పైన చెప్పిన అవన్నీ కూడా ఒక గుంపుగా కలిసి పాంచభౌతికమైన ఒక బంగారు గుడ్డుని సృష్టించాయి. ఆ గుడ్డు మహాజలాల్లో తేలియాడుతూ ఉండి వృద్ధి పొందుతూ ఉన్నది. ఆ తర్వాత నారాయణుడు అను పేరుతో మహాఘనత వహించిన పరబ్రహ్మం 1000 దివ్య సంవత్సరాలు ఆ హిరణ్మయమైన అండాన్ని అధిష్ఠించి ఉన్నాడు. ఆ శ్రీమన్నారాయణుడి బొడ్డు నుండి 1000 సూర్యుల కాంతులతో సమస్త ప్రాణి సమూహానికి ఆశ్రయమైన ఒక పద్మం పుట్టింది. ఆ పద్మం నుండి భగవదంశతో చతుర్ముఖ బ్రహ్మ జనించాడు. స్వయం ప్రకాశుడైన బ్రహ్మదేవుడు నామరూప గుణాలు అనే సంకేతాలు కలవాడై తన మహిమ చేత సమస్త జగత్తుల్ని సృష్టించాడు. ఇంకా బ్రహ్మదేవుడు తన ఛాయతో అవిద్యను పుట్టించాడు. ఆ విద్యలో తామిశ్రము, అంధతామిశ్రము, తమము, మోహము, మహామోహం అనే 5 విధాలైన మోహస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత బ్రహ్మ మోహమయమైన తన శరీరాన్ని చూచి యావగించుకొని ఆ దేహాన్ని వదిలేశాడు. ఆ బ్రహ్మ వదిలిపెట్టిన దేహం ఆకలి దప్పులకు స్థానము, రాత్రిమయము అయింది. దానిలో నుండి యక్షులు, రజస్సులు అనే ప్రాణులు పుట్టారు. వారికి ఆకలి దప్పులు అతిశయించడం చేత ఆ యక్ష రక్షసుల్లో కొందరు బ్రహ్మను భక్షిద్దామని అన్నారు, మరికొందరు రక్షిద్దామన్నారు. అలా మరి వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వచ్చారు. భక్షిద్దామన్నారు, రక్షిద్దామన్న వాళ్ళు ఇద్దరు కూడా వచ్చారు. అప్పుడు ఆయన
బ్రహ్మ నన్ను తినవేయద్దు, తినకండి అన్నాడు. మా జక్షత అన్నాడు, మా రక్షత అన్నాడు. అయిగో అవే పేర్లు వాళ్ళకు వచ్చాయి. జక్షత అంటే యక్షులు అని అన్నమాట. తినివేయడానికి వచ్చిన వాళ్ళనేమో దక్షులు అని. అంటే సంస్కృతంలో జక్షత అనే పదం జాకి యాకి భేదం లేదనమాట కొన్ని చోట్ల. కాబట్టి ఆ జక్ష అనేవాళ్ళు యక్షులు అయ్యారు. తిందామని వచ్చిన వాళ్ళు, బ్రహ్మను తిందామని వచ్చిన వాళ్ళు యక్షులయ్యారు. బ్రహ్మను రక్షిద్దామని వచ్చిన వాళ్ళు రాక్షసులు అయ్యారు. అర్థమైందా? ఆ కారణంగానే వాళ్ళకి రాక్షసులు యక్షులు అని పేర్లు వచ్చాయి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తేజో విరాజితమైన మరొక దేహం ధరించాడు. సత్వగుణ సంయుతులు ప్రకాశవంతులైన దేవతల్ని ప్రముఖులుగా సృష్టించాడు. ఆ తర్వాత బ్రహ్మ ఆ తేజోమయమైన దేహాన్ని వదిలివేయగా మళ్ళీ రెండోసారి కూడా వదిలేశాడు. ఆయన దేహ ప్రకాశం పగలుగా రూపొందింది. మొట్టమొదటిగా వదిలిన శరీరం ఏమో రాత్రి అయింది. ఆ రాత్రి నుండి యక్షులు రాక్షసులు పుట్టారు. ఈ రెండోసారి విడిసిన దేహం పగలుగా రూపొందింది. అందులోంచి దేవతలు పుట్టారన్నమాట. ఆ దేవతలు క్రీడిస్తూ ఆ పగలు రూపంలోని ప్రకాశాన్ని స్వీకరించారు. తర్వాత ఆ బ్రహ్మ తన కటి ప్రదేశం నుండి మిక్కిలి చంచల చిత్తులైన భోగలాలసులైన అసురులను పుట్టించారు. అంటే రాక్షసులు వేరు, అసురులు వేరు. మనం రెండు ఒకటిగా చెప్పుకుంటూ ఉంటాం. వారు అతి కామకులు, లంపటులు అవటం వల్ల ఆ బ్రహ్మదేవుణ్ణి చుట్టుముట్టి బ్రహ్మదేవుడితో రతి సల్పాలని అపేక్షించారు. తర్వాత బ్రహ్మవారిని చూసి నవ్వుకున్నాడు. కానీ సిగ్గు విడిచిన అసురులు ఆయన వెంటబడ్డారు. బ్రహ్మతోటి రమించాలని భయపడి పరుగులు తీశాడు బ్రహ్మ. అలా పరిగెత్తి ఎవరి దగ్గరికి వెళ్తాడు ఆయన? శ్రీమన్నారాయణుడి దగ్గరికి. అంతే కదా. ఆయన పాదపద్మాలకి ప్రణామం చేశాడు. రక్షించు, ఉపేక్ష చేయక నన్ను రక్షించు మహానుభావ, సకల లోకాలకి చల్లగా రక్షించేవాడు నువ్వే కదా, నన్ను ఉపేక్షించకు అయ్యా, నా మాట ఆలకించు. నేను నీ ఆజ్ఞ తలదాల్చేవాణ్ణి. నీ ఆజ్ఞానుసారమే క్రమ పద్ధతుల్లో ప్రజలను సృష్టించాను. ఆ నా సృష్టిలో పాపాత్ములైన ఈ రాక్షసులు, ఈ అసురులు, రాక్షసులు కాదు, నన్నే రమించాలనే దుర్బుద్ధితో నా వెంటబడి మీదకు వస్తున్నారు. అంచేత మీ దగ్గరికి వచ్చానయ్యా, నన్ను రక్షించు అన్నాడు బ్రహ్మ. అయ్యా అంటూ స్తోత్రం కూడా చేశాడు ఆ విష్ణుమూర్తిని. ఆ తర్వాత శ్రీహరి, బ్రహ్మదేవుడా నీ శరీరం ఇప్పుడు కలుషితమైందయ్యా వాళ్ళ యొక్క దురాలోచనతోటి అనగానే బ్రహ్మదేవుడు ఆ దేహాన్ని కూడా విడిచేశాడు మూడోసారి అన్నమాట. అందులో నుంచి పుట్టింది సంధ్యాసుందరి అనే చుక్క, చక్కని చుక్క. మణులు తాపిన కొంగొత్త బంగారపు కాలియందెలు గల్లు గల్లున మోగే పాదపద్మాలతోటి, మెత్తని పట్టు చీరపై మిలమిల మెరుస్తున్న మొలనూలుతోటి, ఇసుక తిన్నెల్లాగా కన్నుల విందు చేసే కటి ప్రదేశంతో, ఒకదానితో ఒకటి వరుసుకుంటున్న కుచకుంభాల బరువుకు నకనకలాడే నడుముతోటి, మద్యపానం మత్తుతో చెలిస్తూ అప్పుడే వికసించిన అరవిందాల వంటి అందాల కందోయితోటి, కృష్ణపక్షం అష్టమి నాటి చందమామను పోలిన సుందర పాలభాగంతో, మకరందాన్ని తాగడం చేత మదించిన తుమ్మెదల సమూహాలకు సాటి వచ్చే ఒత్తైన శిరోజాలతోటి, సొగసైన సంపంగి మొగ్గలాగా సోగదేలిన ముక్కుతోటి, చిరునవ్వులు చిందే చూపులతోటి, తామరపూల వంటి చేతులతోటి ఒప్పుతున్న ఆ సంధ్యాసుందరి అనే చక్కదనాల సుందరి అప్పుడు ఆ దేహంలో నుండి ఉదయించింది. సంధ్యాకాలమే ఆ విధంగా స్త్రీ రూపాన్ని ధరించింది. ఒక రాత్రికాలం, ఒక శరీరం వదిలితే రాత్రికాలం, ఒక శరీరం వదిలితే పగలు కాలం, ఒక శరీరం వదిలితే సంధ్యాకాలం బ్రహ్మదేవుడు. ఇప్పుడు స్త్రీ సృష్టించబడిందనమాట. రేపు మనం 52వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య సోమస్త్రిత్యం లోకా సమస్తా సుఖినోంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి. ఓం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం స్థితే విడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం.
సర్వం నుండి నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వం నుండి మాయడు జనించే బాబా మాయడు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్టాయి. బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతలిత్తుమురా. లోకమే జ్ఞాన శూన్యము ఎవరు కోరరు జ్ఞానం. పాండురంగ అవతారం అది సుజ్ఞానదాయకం. హారతి జ్ఞానరాజా మహాకైవల్య తేజ. సేవిస్తు సజ్జనులే మదిని నిను చేరు. హారతి జ్ఞానరాజా బంగారు పల్లెరాలతో నిలచిరి గోప